హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది తెలుగు వ్లాగర్. గోవా మాన్సూన్ సిరీస్లో భాగంగా ఈరోజు ఏంటంటే మనం దూద్సాగర్ వాటర్ ఫాల్స్కి ట్రెక్కింగ్ చేస్తూ ఉన్నాము. చాలామంది వెయిట్ చేస్తున్నారు దూద్సాగర్ ఫాల్స్కి ట్రెక్కింగ్ ఉందా లేదా అని చెప్పేసి. జస్ట్ ఒక 4-5 డేస్ నుంచి ఓపెన్ అయిందనమాట. దీనికి ఎలా బుక్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి వెళ్ళాలి, కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. పూర్తి వీడియో చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడైతే మనం ట్రెక్కింగ్ స్టార్ట్ చేద్దాం, పదండి. దూద్సాగర్ వాటర్ ఫాల్స్ వెళ్ళాలంటే ఫస్ట్ మనం కొల్లెం విలేజ్కి రీచ్ అవ్వాలి. ఇది బాగా బీచ్ ఆర్ కలంగూట్ బీచ్ నుంచి అప్రాక్సిమేట్లీ 80 నుంచి 85 కిలోమీటర్స్ ఉంటుంది. మేమైతే ఒక క్యాబ్ మాట్లాడుకుని ఎర్లీ మార్నింగ్ 6కి స్టార్ట్ అయ్యాం. ఆగస్ట్ మంత్లో వీళ్ళు అప్రాక్సిమేట్లీ 4500 ఛార్జ్ చేశారు. మీకు ఇది సీజన్ని బట్టి ఒక 1000-1500 వేరియేషన్ ఉంటుంది. చాలామంది ఏంటంటే స్కూటీలో కూడా వెళ్తారు, బట్ అది రిస్కీ. ఎందుకంటే మీకు 24 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేయాలి. ఆల్మోస్ట్ ఈవినింగ్ అవుతుంది అనమాట, 6 అలా. మళ్ళీ రిటర్న్లో ఒక 80 కిలోమీటర్స్ డ్రైవ్ చేయాలంటే స్కూటీలో అది కష్టం. సో నా సజెషన్ ఏంటంటే ఒక క్యాబ్ మాట్లాడుకోండి. అండ్ ఈ మాన్సూన్ సీజన్లో గోవా రోడ్స్ కానీ హైవేస్ కానీ జర్నీ చూడండి ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఈ కొల్లెం విలేజ్ వరకు అయితే ఈ జర్నీని ఫస్ట్ అయితే మనం ఎంజాయ్ చేద్దాం. ఈ కొల్లెం విలేజ్ చూడండి, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఈ వర్షం పడి ఆ గ్రీనరీ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది చూడండి అసలు. సో ఈ కొల్లెం విలేజ్ అనేది బేస్ పాయింట్ మనకి దూద్సాగర్ వాటర్ ఫాల్స్కి. ట్రెక్కింగ్ చేయాలన్నా, మీరు జీప్ సఫారీ చేయాలన్నా కూడా చాలా బాగుంది చూడండి. ఈ విజువల్స్ అన్నీ కూడా విలేజ్వి. ఆ వర్షానికి గ్రీనరీ అంతా ఎంత ప్యూర్గా కనిపిస్తూ ఉంది. ఇదేదో గార్డెన్ లాగా ఉంది. గార్డెనేనా, రెస్టారెంట్ అనుకుంటా, కానీ ఎలా ఉంది చూడండి, బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడి నుంచి ఇప్పుడు మనం స్టార్ట్ చేయాలి ట్రెక్కింగ్. పోయి ఫస్ట్ వెరిఫికేషన్ చేయించుకొని మన ఐడి కానీ అన్నీ కూడా. సో వెళ్ళి ఆ పని అయితే చూద్దాం, పదండి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ ట్రెక్కింగ్ స్టార్ట్ చేసే ముందే మీరు వాటర్ బాటిల్స్ కానీ స్నాక్స్ కానీ ఏదైనా తీసుకోవాల్సిందే అనమాట ముందే. ఎందుకంటే ఇది మినిమం ఒక 7 అవర్స్ నాన్ స్టాప్ ట్రెక్కింగ్ ఉంటుంది, మధ్యలో ఏమి ఉండవు. సో ముందే సఫిషియెంట్గా వాటర్ అండ్ రెడీమేడ్ ఫుడ్ అయితే క్యారీ చేయండి. రెయిన్ కోట్స్ కానీ అండ్ వాటర్ బాటిల్స్ ఇవన్నీ కావాలి కదా, అవన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి, మీకు వరి అవ్వాల్సిన అవసరమే లేదు. ఇన్ కేస్ మీరు జీప్ సఫారీ చేయాలనుకుంటే దూద్సాగర్ వాటర్ ఫాల్స్కి చాలా వీడియోస్లో చూస్తుంటారు. దానికి ఎదురుగా చూపిస్తున్నా కదా, ఇది కౌంటరు. సేమ్ ఇక్కడే అనమాట, ట్రెక్కింగ్ కూడా ఇక్కడే స్టార్ట్ అయ్యేది. సో ఇక్కడి నుంచే జీప్ సఫారీ కూడా ఉంటుంది. ఇదంతా కూడా ఫుల్ ఉంటారు జనాలు. మీకు వన్స్ అక్టోబర్ నుంచి దూద్సాగర్ జీప్ సఫారీ స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు ప్రజెంట్ అయితే బంద్ ఇందా చెప్పినట్టు. సో ఇది మొత్తం ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఇక్కడ మనకి గైడ్స్ కానీ అందరూ అవైలబుల్ ఉంటారు, హైర్ చేసుకోవాలి ట్రెక్కింగ్ చేసేటప్పుడు. జీప్ సఫారీకి అయితే గైడ్ అవసరం లేదు. సో ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ గైడ్స్ ఉంటారు. టికెట్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ట్రెక్కింగ్కి పర్ హెడ్ అప్రాక్సిమేట్లీ 530 రూపీస్ పడుతుంది. డీటెయిల్గా మీరు ఇక్కడ ఛార్జెస్ చూడొచ్చు. అండ్ టికెట్ మీరు ఇక్కడ కౌంటర్లో అయినా తీసుకోవచ్చు, లేదంటే ముందే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అండ్ ఈ కౌంటర్ మార్నింగ్ 7కి ఓపెన్ చేస్తారు, 10 కల్లా క్లోజ్ చేస్తారనమాట. సో మీరు ఎనీ కాస్ట్ 6కి స్టార్ట్ అయ్యి ఇక్కడ రీచ్ అయిపోయి 10 లోపల వెరిఫికేషన్ చేసుకొని స్టార్ట్ అయిపోండి ట్రెక్కింగ్కి. సో వల్లావియో ఈజ్ అవర్ గైడ్ ఫర్ టుడే ట్రెక్కింగ్. సే హాయ్. హాయ్. కొల్లెం బేస్ పాయింట్ నుంచి మన ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయ్యింది. అండ్ అవర్ కో ట్రెక్కర్స్ ఏరా, ఓకేనా? అమ్ము, ఎప్పటి వరకు ఎనర్జీ? వచ్చినంతసేపు కాదురా, వెళ్ళినంతసేపు ఉంటుందా అని. అఫ్ కోర్స్, అది నీ ఎంకరేజ్ని బట్టి. నా ఎంకరేజ్మెంట్ కాదు, నేచర్ ఎంకరేజ్ని బట్టి మనకి ఎనర్జీ రావాలి. ఫారెస్ట్ చెక్ పాయింట్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ 100 రూపీస్ పే చేయాలి పర్ హెడ్. అండ్ ఇన్ కేస్ మీరు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఇవి క్యారీ చేశారనుకోండి, డిపాజిట్ చేయాలి. ఎందుకంటే ఆ గార్బేజ్ అంతా మీరు ఫారెస్ట్లో వేయకుండా మళ్ళీ రిటర్న్ తీసుకుని వస్తే ఆ డిపాజిట్ అనేది రిటర్న్ చేస్తారు. ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర రిజిస్ట్రేషన్ మొత్తం చేసుకొని
స్టార్ట్ అయిపోయాం. ఓవరాల్గా ఇదేంటంటే 5:30 కల్లా మనం రిటర్న్ అయిపోయి ఉండాలి ఎక్కడ ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గరికి. అంటే అట్లీస్ట్ మీరు ఆఫ్టర్నూన్ 2-2:30 కల్లా స్టార్ట్ అయిపోవాలి. సో అందుకు నా సజెషన్ ఏంటంటే అట్ ఎనీ కాస్ట్ మీరు 8 or 8:30 కల్లా ఇక్కడ రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. సో దట్ మీరు ఎక్కువసేపు టైం స్పెండ్ చేయవచ్చు, ఫోటోలు తీసుకోవాలన్నా ఈ నేచర్ ఎంజాయ్ చేయాలన్నా. సో అదైతే గుర్తుపెట్టుకోండి. చాలా ఉన్నాయి రాళ్ళు ఇక్కడ అన్నీ కూడా, పక్కనే పెద్ద రివర్. సో ఇదంతా కూడా దూద్సాగర్ వాటర్ ఫాల్స్ వాటరే అనమాట. చూడండి వాటర్ అంతా కూడా డిఫరెంట్ కలర్లో ఉంది, అట్లా గ్రీనరీ కాదు, అలా అని బురద కలర్లో కూడా లేదు. సో ముందుకు వెళ్దాం. ఇంక ఇలాంటి చిన్న చిన్నవి కూడా చాలా వస్తాయి మనకి. అండ్ లాస్ట్ వీడియోస్లో నేను మహారాష్ట్రలో కూడా ట్రెక్కింగ్ చేశాను 2 weeks బ్యాక్, అందర్బా ట్రెక్కింగ్. చూడండి అసలు ఇక్కడ చాలా బాగుంది కదా. అండ్ నేను లాస్ట్ వీక్ మహారాష్ట్ర ట్రెక్కింగ్ చేశాను, అందర్బాన్ ట్రెక్కింగ్, దేవకొండ వాటర్ ఫాల్స్ ట్రెక్కింగ్. చాలా బాగుంటాయి. మేబీ మనకి సబ్స్క్రైబర్స్ తక్కువ, ఫ్రీక్వెంట్గా అప్లోడ్ చేయకపోవడం వల్ల వ్యూస్ తక్కువ ఉండొచ్చు, కానీ వీడియోస్ చూడండి. హైదరాబాద్ నుంచి 5499 బెస్ట్ అనమాట. 2 daysకి మొత్తం కవర్ చేసుకుంటూ రావచ్చు. చాలా బాగుంటుంది అడ్వెంచరస్గా. నాకైతే ఈ దూద్సాగర్ వాటర్ ఫాల్స్ ట్రెక్కింగ్ మీద కాస్త ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువే ఉన్నాయన్నమాట. రీజన్ ఏంటంటే ఇందాక చెప్పాను కదా, లాస్ట్ వీకే నేను అందర్బాన్ ట్రెక్కింగ్ ఇవన్నీ చేశాను. అవి చాలా బాగున్నాయి విజువల్స్ అన్నీ కూడా. సో ఆబ్వియస్గా మనకు ఆ కంపారిజన్ వస్తుంది. అందులో దూద్సాగర్ అంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది కదా. సో చూద్దాం అది మ్యాచ్ అవుద్దా లేదా అని. వాటర్ అయితే చాలా ఎక్కువ ఉంది అంటున్నారు. సో లెట్స్ సీ. అసలు ఇక్కడ దారే లేదు చూడండి. సో అందుకే ఇక్కడ అంతా కూడా అలౌ చేయరు గైడ్ లేకుండా. ఎట్నీ చెట్టు వెళ్తున్నా కూడా అర్థం అవ్వట్లే. కాస్త మనం గైడ్ని ఫాలో అవ్వకపోయినా అటు ఇటు వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే సపరేట్ వేలా ఏం లేదు ఇక్కడ. చూస్తూ ఉంటే ఏదో చిన్నది కాస్త ఉంది, జంతువులు తిరగడానికి ఉంటుంది కదా స్పేసు, అలా ఉంది చూడండి. ఏమ్మా ఏంది మన గైడ్ ఎక్కడ కనిపించట్లేదు. అసలు ఫారెస్ట్ ఎంటర్ అవ్వగానే చూడండి గ్రీనరీ నెక్స్ట్ లెవెల్. అసలు ఆల్మోస్ట్ ఇప్పటి వరకు మనం అయితే ఒక 5 kilometers కంప్లీట్ చేసాం. అండ్ ఇంకో 3 kilometersలో వెళ్తే ఏదో టెంపుల్ వస్తుందంట. అంటే ఈ ఫారెస్ట్ దూద్సాగర్ వాళ్ళకి రిలేటెడ్ది. ఇక్కడ లోకల్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు కొలుస్తారు అనుకుంటా. లైట్గా ఫాగీగా కూడా ఉంది. అసలు ఎలా ఉంది చూడండి. అండ్ గైడ్ 200 rupees అన్నా కదా. ఇదేంటంటే మినిమం 10 members ఉండాలి ఒక గైడ్ కింద. సో 2000 rupees అనమాట గైడ్కి. అలా కాకుండా మీరు ముగ్గురే ఉన్నారనుకోండి, వేరే వాళ్ళు కూడా వాళ్ళు ఉంటే వాళ్ళతో కంబైన్ చేస్తారు. బట్ మోస్ట్లీ వీళ్ళు ఏంటంటే వీళ్ళంతా లోకల్స్ కదా గైడ్, వాళ్ళకి ఎక్కువ బిజినెస్ రావాలని, ఎక్కువ పీపుల్కి బిజినెస్ రావాలని వాళ్ళైతే క్లబ్ చేయరనమాట. అలాంటప్పుడు మోస్ట్లీ మీరు 3 members ఉన్నా 4 members ఉన్నా మ్యాక్సిమం 10 వరకు 2000 పే చేయాల్సి వస్తుంది మోస్ట్లీ, ఎస్పెషల్లీ వీక్ డేస్లో. చూడండి ఈ ఫారెస్ట్లో ట్రెక్ చేస్తే ఇలా చిన్న చిన్న వాటర్ బాడీస్ అంటారా, ఆడ కెనల్స్ ప్యూర్ వాటర్తో భలే అనిపిస్తుంది నాకైతే. మహారాష్ట్రలో మాత్రం ఇలాంటి భలే ఎంజాయ్ చేశా ట్రెక్కింగ్లో. చూడండి బాగుంది. ట్రెక్కింగ్ లెవెల్ గురించి మాట్లాడుకుంటే నాకైతే మోడరేట్ కాదు, డిఫికల్ట్ కాదు, బిగినర్స్ కూడా వెళ్ళొచ్చు అనిపిస్తుంది. కాకపోతే కాస్త ఎనర్జీ ఉండాలి. మొత్తం ఫ్లాట్ సర్ఫేసే ఉంది. ఎక్కడి నుంచి బాగా ఎక్కువగానే ఫ్లో అవుతున్నాయి వాటర్. సౌండ్ కూడా వినిపిస్తుంది అనుకుంటా మీకు. హలో గైడ్. टाइड नहीं, नेचर एंजॉय कर रहे. సో ఇప్పటికి 7 kilometers వచ్చాం అఫీషియల్గా. ఇంకో 3-4 kilometers ఉంది. అప్రాక్సిమేట్లీ 10.5 to 11.5 ఉంటుంది అంటున్నారు. చూద్దాం. బట్ ఇందా చెప్పినట్టు ఫ్లాట్గా ఉంది, నో నీడ్ టు వరీ. బిగినర్స్ కూడా హ్యాపీగా ట్రెక్ చేయవచ్చు. ఇక్కడ చూడండి బాగా ఫ్లో అవుతుంది వాటర్. మొత్తం దూద్సాగర్ వాటర్ ఫాల్సే. అసలు ఇక్కడ చూడండి చాలా పెద్దగా ఉంది. వర్షం పడితే ఇంకా హైట్ వస్తాయంట. ఇప్పటికే నాకు ఆల్మోస్ట్ 1/2 leg వరకు ఉంది. వర్షంలో ఇక రోప్ లేకపోతే కష్టం అనుకుంటా. బాగుంది కదా. మొత్తం వాటర్ ఉన్నాయి.
అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ దూద్సాగర్ వాటర్ ఫాల్స్ వరకు వెళ్ళిన తర్వాత ఆ ఫాగ్ వల్ల వర్షం వల్ల కనిపించలేదనుకోండి విజువల్స్, ఫుల్ డిసప్పాయింట్ అవుతాం. ఇప్పుడైతే వెదర్ బాగుంది. అదే చెప్తున్నాడు గైడు, ఒరే బాబు మీరు వీడియోలు ఫోటోలు రిటర్న్లో తీసుకోండి, ఫస్ట్ తొందరగా రండి, వ్యూ బాగుంది, లైటింగు దూద్సాగర్ వాటర్ ఫాల్స్ చూడాలంటే లైటింగ్ ఉండాలి. ఇన్ కేస్ అక్కడ ఫాగ్ ఉండి మళ్ళీ నన్ను తిట్టుకుంటారు, ఇంత ట్రెక్ చేసి వచ్చి వ్యూ లేదని చెప్పేసి అంటున్నాడు. సో తొందరగా వెళ్దాం. ఇక్కడ చూడండి, అసలు టచ్ చేయకూడదంట. ఇక్కడ కాస్త ట్రెక్కింగ్ చేసిన ఫీల్ వస్తూ ఉంది. ఇప్పుడు వరకు మొత్తం ఫ్లాటే ఉన్నింది. ఆల్మోస్ట్ నియర్ బై వచ్చేసాం. హార్డ్లీ ఇంకా నాకు తెలిసి 1 కిలోమీటర్, అంతకన్నా ఎక్కువ ఉండదు, ఆర్ దానికన్నా తక్కువే ఉండొచ్చు. అసలు ఈ బ్రిడ్జ్ దగ్గర చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంది. వాటర్ ఫ్లో కానీ వ్యూ చూపిస్తాం విజువల్స్. ఇక్కడ నుండి చూడండి దూద్సాగర్ విజువల్స్ ఎక్సలెంట్గా ఉంటాయి. నిజంగా పాలలాగా పారుతుంటాయి అన్నమాట వాటర్. అండ్ పక్కనే ఉన్న ఈ రివర్ దగ్గర విజువల్స్ కానీ అది క్రాస్ చేసేటప్పుడు అంతా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. రివర్ క్రాస్ అయిన తర్వాత కాస్త హైట్ ఉంది అండ్ రాళ్ళు కూడా చూస్తున్నారు కదా ఎక్కువే ఉన్నాయి. సో ఫస్ట్ టైం ట్రెక్కింగ్ చేసే వాళ్ళు ఇక్కడ కాస్త ఇబ్బంది పడవచ్చు, బట్ మరీ కష్టమైతే కాదు. మీరు కాస్త ఎనర్జీ ఉండి ఎక్కేయగలమని నమ్మకం ఉంటే ఎక్కేస్తారు. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ నుండి చూడండి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి దూద్సాగర్ విజువల్స్.